This conference will now be recorded. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ రాయడానికి పాంచజన్య అనే పేరుతో ఒక స్టూడెంట్కి ఏమేమి జాగ్రత్తలు తీసుకుంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ రాయొచ్చు అనేవి దాదాపు లాస్ట్ మినిట్ టిప్స్ లాగా చెబుతున్న క్లాసులు ఇవి. అంటే ఎగ్జామినేషన్ ఒక 30 days ఉందనగా, కాస్త అటు ఇటుగా 1 month ఉందనగా కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పే క్లాసులు ఇవి సబ్జెక్ట్ క్లాసులు కావు. అందుకని పాంచజన్య అనేది నేను 5 sessions అన్నా కావాలంటే ఎక్కువ సెషన్ తీసుకుందాం, కంగారు లేదు. కానీ నిన్నటి క్లాస్లో నేను ఓవరాల్గా కొంత ఆ ప్రిపరేషన్ దానికి సంబంధించిన వివరాలు చెప్పాను. నేను ఇవాళ క్లాస్లో కొంచెం ముందుకెళ్తాను. మీకు ఎగ్జామినేషన్ 1 month ఉందనగా ఏం చేయాలో తెలియాలి. ఎగ్జామినేషన్ 1 week ఉందనగా ఏం చేయాలో తెలియాలి. ఎగ్జామ్ హాల్లో రియల్ టైం ఏం చేయాలో తెలియాలి. ఈ 3 కనుక తెలియకపోతే ఎగ్జామినేషన్ 1 month ఉందన్నప్పుడు ఏం చేయాలి, ఎగ్జామినేషన్ 1 week ఉందనగా ఏం చేయాలి, ఎగ్జామినేషన్ హాల్లో ఉండగా ఏం చేయాలి. నేను ఈ క్లాస్లో ఫస్ట్ నేను తీసుకునేది మీరు చెప్తే ఆశ్చర్యపోతారు, ఇది కాదు. 1 month బిఫోర్ ఎగ్జామ్ కాదు, 1 week బిఫోర్ ఎగ్జామ్ కాదు, ఎగ్జామ్ హాల్లో ఎలా ఉండాలి. అప్పుడు నిజానికి మీకు డౌట్ రావాలి, అదేంటి సార్ హాల్లో ఎలా ఉండాలి ఇప్పుడు చెప్తున్నారు ఏంటని, లేదా ఫస్ట్ చెప్తున్నారు ఏంటని. మాక్ టెస్ట్లు చేసేటప్పుడు కూడా మీరు దీన్ని అమలుపరుచుకుంటారని, మాక్ టెస్టులు చేసేటప్పుడు మీకు అవగాహన కలగాలంటే మీరు ఇదిగో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ముందు ఎగ్జామ్ హాల్లో ఉండగా ఏం చేయాలి. దయచేసి ఇక్కడ ఎగ్జామ్ హాల్లో ఉండగా ఏం చేయాలన్నప్పుడు నేను టిప్స్, టెక్నిక్స్, ట్రిక్స్, టాక్టిక్స్ చెప్తానండి. టిప్స్, టెక్నిక్స్, ట్రిక్స్, టాక్టిక్స్ అంటే సులువైన మార్గాలు చెప్తున్నాను. సబ్జెక్ట్ కాదు, ఇంకొకటి ఏమీ కాదు. టిప్స్, టెక్నిక్స్, టాక్టిక్స్, ట్రిక్స్, లైవ్ ఎగ్జిక్యూషన్ మోడ్ అంటాం దీన్ని. ఇక్కడ మీరు తీసుకునే మైక్రో డెసిషన్స్, వెరీ నానో డెసిషన్స్ మిమ్మల్ని కాపాడతాయండి. అవి కొన్ని చెప్పే క్రమంలో నేను 5 step మెంటల్ ఆల్గారిథం అని, మీరు ఈ పేర్లకి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకండి. మళ్ళీ ఏ ప్రశ్న అయినా మీరు చదివేటప్పుడు ఏమంటే ఇవి నేను చెప్పేటప్పుడు హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ కాదు, అంటే ఇలాగే పాటించాలని కాదు. టిప్స్ అంటేనే, టెక్నిక్స్ అంటేనే, ట్రిక్స్ అంటేనే ఏ క్వశ్చన్ అయినా కానీ 5 steps తీసుకోండి అని దీని అర్థం అండి. మెంటల్ ఆల్గారిథం, మనసులో మెదడులో చేసే చిన్న టెక్నిక్. ఫస్ట్ క్వశ్చన్ స్కాన్ చేయండి. సెకండ్, నీకు తెలిసినో లేదో రీకాల్ చేసుకోండి. స్టెప్ నెంబర్ 3, ఆప్షన్స్ చదివి టక్ 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 అని ఎలిమినేట్ చేయండి. 4వది కాన్ఫిడెన్స్ చెక్. అంటే అర్థం ఏంటంటే మీకున్న ఆత్మవిశ్వాసం గురించి కాదు, ఇది రైటే అనుకునేది. మీకు ఆప్షన్స్లో ఏబి ఎక్కడికి నేను మళ్ళీ ఎగ్జాంపుల్స్ కూడా తీసుకోవట్లేదండి. ఇది ప్యూర్గా నేను సైంటిఫిక్గా చెప్తాను. ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మీకు ఏమవుతుందంటే మెథడాలజీ అర్థం కాదు. నేను మెథడాలజీ నేర్పాలనుకుంటున్నాను. ఒక క్వశ్చన్ ఇస్తే 4 మీకు ఆన్సర్స్ ఆప్షన్స్ ఇస్తే 4ట్లో ఇది కాదు అని కానీ మీరు చెప్పగలిగితే ఎప్పుడు గుర్తుంచుకోండి, ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ రాసుకోండి. ఇలాంటి
క్లాసెస్ ఎవ్వరు చెప్పరండి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను. అంటే ఏవో యూట్యూబ్‌లో వీడియోలు పెడతారు. అది ఇంత డీటెయిల్‌గా చెప్పరు ఎవరును. మీరు మీ నోట్స్ నాకు చూపించాల్సిందే. నేను ర్యాండమ్‌గా ఎవరిని అడుగుతానో కూడా తెలీదు నోట్స్. నిహార వార బెరస దీక్ష వహించి అడుగుతాను నేను. యూ షుడ్ రైట్ డౌన్ ఎవ్రీ లైన్ విచ్ ఐ యామ్ అటరింగ్ ఇన్ ద క్లాస్ అని. మీకు కనుక క్వెషన్‌లో 4 ఆప్షన్స్‌లో 2 ఎప్పుడు గుర్తుంచుకోండి. ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఏది కరెక్ట్ అని ఎప్పుడు చూడకండి. దయచేసి ఏది కరెక్ట్ అని ఎప్పుడు చూడకండి. ఏది రాంగ్ అని చూడండి, గుర్తుంచుకోండి. నాకు తెలిసి ఫస్ట్ ఇది కాదు అని ముందు చూసుకోండి. ఇది కాదు. యెస్, ఇది కాదు, ఇది కాదు. అంటే 2 ఎలిమినేటెడ్ అయితేనే ఆ క్వెషన్ అటెంప్ట్ చేయండి. అలా కాదు సార్, ఇది కాదు కానీ ఈ 3 రైటేనా అనిపిస్తోంది సార్ అంటే మాత్రం దయచేసి కాషియస్‌గా అటెంప్ట్ చేయండి. అలా కాదు సార్, అసలు 4గిట్లో ఏది రాంగో నాకు అర్థం కావట్లేదు, స్కిప్ చెయ్యి. దట్స్ ఆల్. మూవ్ ఆన్. జస్ట్ మూవ్ ఆన్. మూవ్ ఆన్. మూవ్ ఆన్. డెసిషన్ లాక్. అంటే 5 స్టెప్ మెంటల్ ఆల్గారిథంలో జస్ట్ వెరీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో మీరు తెలుసుకోవాల్సిన రహస్యం ఏంటంటే, ఇచ్చిన క్వెషన్ ఏ టాపిక్ చెందింది? ఆ ఆన్సర్స్ నాకు తెలుసా? దేన్ని ఎలిమినేట్ చేయాలి? దట్స్ ఆల్. తర్వాత 3 పాస్ కొన్నిటికి ఇది పనిచేస్తాను. కొన్నిటికి 5 స్టెప్ మెంటల్ ఆల్గారిథం పనిచేస్తుంది. నేనేమండి మీకు తర్వాత ఒక క్వెషన్ పేపర్ తీసుకొని ఒక్కొక్క దానికి ఉదాహరణ కూడా తీసుకుంటానండి. ఇప్పుడు తీసుకోవట్లేదు. ఎందుకు తీసుకోవట్లేదంటే, ఇప్పుడు మీకు సబ్జెక్ట్ తెలియదని తీసుకుంటే కొంతమందికి ఏ ఆన్సర్ రైట్ అయితే కొంతమందికి బి ఆన్సర్ రైట్ అవుతుంది. అది చేయదలుచుకోలేదు నేను. మీ సబ్జెక్ట్ కాదు ఇక్కడ ఇంపార్టెంట్. టెక్నిక్ ఇంపార్టెంట్. ఏ క్వెషన్ అయినా ఇవ్వండి. సార్ మీరు ఆశ్చర్యపోతారు సార్. నాకు తెలియని ఏ క్వెషన్ అయినా ఇవ్వండి సార్, ఆన్సర్ రైట్ పెడతాను నేను. మీరు రాసేసుకోండి అది. ఇట్ ఈస్ నాట్ ద ఎగ్జామినేషన్ విచ్ ఈస్ బేస్డ్ ఆన్ నాలెడ్జ్. నాలెడ్జ్ మీద అసలు ఆధారపడలేదు ఇది ఇక్కడ. స్మార్ట్‌నెస్ మీద మాత్రమే. మళ్ళీ చెప్తాను. రికార్డ్ సృష్టిద్దామండి. చదవకుండా కూడా ఐఏఎస్ అయ్యేలా ప్లాన్ చేసుకుందామండి. అందుకని కొన్నిటికి 5 స్టెప్ మెంటల్ ఆల్గారిథం పనిచేస్తుంది. కొన్నిటికి 3 పాస్ ఎగ్జిక్యూషన్ పనిచేస్తుంది. స్నైపర్ మోడ్, ఎలిమినేటర్ మోడ్, రిస్క్ కంట్రోల్ మోడ్ అని ఉంటాయండి. స్నైపర్ మోడ్, స్నిప్పర్ మోడ్ ఏమన్నా పర్లేదు కానండి, ఎగ్జామ్ హాల్లోకి మీరు వెళ్ళిన వెంటనే క్వెషన్ పేపరు మీ చేతిలోకి వచ్చిన వెంటనే మీరు 3 రకాలుగా ఆ క్వెషన్ పేపర్‌ని డీల్ చేయాలండి. ఉన్న 100 ప్రశ్నలకి మీరు డీల్ చేయాల్సిన విధానం కాస్త అటు ఇటుగా 3. ఒకటి, ఫస్ట్ డైరెక్ట్ క్వెషన్స్ ఆన్సర్ రాసేయండి. ఐ రిపీట్, డైరెక్ట్ క్వెషన్స్ అంటే అర్థం ఏంటంటే మీకు తెలిసినవి అని, లేదా సింపుల్‌గా అర్థమయ్యేవని, లేదా సింపుల్‌గా ఆన్సర్ పట్టుకోవచ్చని. మీరు ఏ పదమైనా వాడండి. డైరెక్ట్ క్వెషన్స్ అంటే అర్థం ఏంటంటే మీ క్వెషన్ చదివిన వెంటనే ఆన్సర్ తెలిసేంత, లేదా క్వెషన్ అర్థమయ్యేంత. దానికి 20-25 సెకన్ల కన్నా పట్టదు, గుర్తుంచుకోండి. ఒక 35-40 ప్రశ్నలు అలాగే ఉంటాయండి. అరౌండ్ 35-40 ప్రశ్నలు మీకు కాస్త అటు ఇటుగా డైరెక్ట్ క్వెషన్స్ అయి ఉంటాయి. నేను ఇంకా ఇక్కడ నెగెటివ్ మార్కింగ్ లాంటి మాట్లాడట్లేదండి. అది వచ్చినప్పుడు మళ్ళీ చెప్తాను. ఇది డైరెక్ట్ క్వెషన్స్ అన్నీ ఆన్సర్లు చేసేసిన తర్వాత నేను ఈవెన్ ఓఎంఆర్ షీట్ కూడా ఎలా నింపాలో చెప్తానండి. అది వేరే క్లాస్‌లోను, ఈ క్లాస్‌లోను. ఓఎంఆర్ షీట్ నింపడం కూడా ఒక ఆర్ట్ అండి. ఇవన్నీ ఎవరు చెప్పట్లేదు, చెప్తున్నాను కదండీ. ఎడ్యుకేషన్ అనేసరికి ర్యాంకర్ల పేర్లేసిన ఎలిమినేటర్ మోడ్. ఎలిమినేటర్ మోడ్ అంటే అర్థం ఏంటంటే, నీకు లాజిక్ అంటే ఆన్సర్ తెలీదు, లాజిక్ అప్లై చేయాలి. ఏదోటి ఎలిమినేట్ చేసి ఏ, బి, సి, డిల్లో ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. కాబట్టి సి ఆన్సర్ అని పట్టుకోవడం అండి. ఇది కాదు, ఇది కాదు అని ఎలిమినేషన్ ప్రాసెస్‌లో వెళ్ళేవి కాస్త అటు ఇటుగా ఒక 25-30 వరకు ఉండే అవకాశం ఉంది. ఇంకా మూడవది రిస్క్ కంట్రోల్ మోడ్ అండి. నెగెటివ్ మార్కింగ్ ఇక్కడే ప్రమాదం. అవాయిడ్ ట్రాప్స్ అనే పదం వాడానండి. ట్రాప్స్ అని కొన్ని ఉంటాయి. అది నేను ఇదే క్లాస్‌లో చెప్తానండి. యూపీఎస్సీ ట్రాప్స్ అంటారు. యూపీఎస్సీ కొన్ని ట్రాప్స్ చేస్తుంది మీ మీద. కేవలం అమ్మాయిలు అబ్బాయిల మీద, అబ్బాయిలు అమ్మాయిల మీద వేయడం మాత్రమే కాదండి. యూపీఎస్సీ కూడా మీ మీద వల పన్నుతుందండి. వల పన్నుతుందండి. ఇటురా అంటుందండి. ఆ గోతిలో పాడేస్తుందండి. బీ కేర్‌ఫుల్. కాల్కులేటెడ్ రిస్క్ తీసుకోవాలి తప్ప అనవసరమైన ట్రాప్‌ల్లో పడకూడదు. 10-15 క్వెషన్స్ ఇలాగే ఉంటాయండి. అవి ఎలా చేయాలి ఏంటో కూడా చెప్తాను.
సరే టైం మేనేజ్మెంట్ అనేది యాక్చువల్గానండి ఫ్రాంక్గా చెప్తున్నాను, సాధారణంగా టైం మేనేజ్మెంట్ అనే దానికి కొంచెం అంటే చాదస్తంగా ఉండకండి. ఎగ్జామినేషన్ హాల్‌లో ఉన్నప్పుడు మీరు అంటే 2 అవర్స్ అండి. అంటే 120 మినిట్స్. 120 మినిట్స్‌లో మొదటి 40 నిమిషాలు ఈజీ క్వెషన్స్ అయిపోగొట్టాలి. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ కన్నా అటు ఇటుగా మోడరేట్ క్వెషన్స్ అవగొట్టాలి. ఆ తర్వాత ఒక 20, 30 నిమిషాలు, 20 నిమిషాలకు టఫ్ క్వెషన్స్ అవగొట్టాలి. ఎగ్జామినేషన్ హాల్‌లో లాస్ట్ 10 నిమిషాలకి అయ్యే కన్నా ముందే మీకు ఆన్సర్స్ పెట్టడం అయిపోవాలి. అప్పుడు రివ్యూ చేసుకోవాలండి. ఇది ఐడియల్‌గా ఎవరు చేయలేరు. అంటే ఎగ్జామినేషన్‌లో ఫస్ట్ అది ఇంకొంచెం డీటెయిల్‌గా వేరే చోట కూడా చెప్తాను మీకు. ఫస్ట్ 5-10 మినిట్స్ ఆన్సర్ పెట్టకూడదండి. ముందు క్వెషన్ పేపర్ చూడాలి. చూస్తే తెలియనివి వస్తే కంగారు పడకండి, భయపడకండి. భయపడితే అయిపోయింది ఇంకా. ఎగ్జామ్ అంటే ముందు భయపడొద్దండి. భయం పడొద్దు, ముందు గుర్తుంచుకోండి. అలాగే రియల్ టైమ్ కాగ్నిటివ్ రూల్స్ అండి. మీరు ఏదైనా ఒక ప్రశ్న చేస్తున్నప్పుడు 30 సెకండ్ కన్నా ఎక్కువ స్టక్ అయ్యారంటే, ఒక క్వశ్చన్ చదివినప్పుడు మీరు ఎక్కువ ఆలోచించి ఓవర్ థింకింగ్ చేసి, ఎగ్జామ్ హాల్లో ఓవర్ థింకింగ్ వద్దండి. ఓవర్ థింకింగ్ చేసి అనవసరంగా థింక్ చేసి 30 సెకండ్ కన్నా ఎక్కువ క్వశ్చన్ దగ్గర మీరు ఆగిపోయారంటే చాలా ప్రమాదం. దాన్ని స్కిప్ చేయండి. అలాగే ఎప్పుడు కూడా 3 టఫ్ క్వశ్చన్స్ కనుక ఒకేసారి కనుక మీరు చేస్తే, నేను వేరే చోట కూడా చెప్తాను మీకు, మైండ్‌కి అలసట ఇవ్వకండి. ఎగ్జామ్ హాల్‌లో మైండ్‌ని అలసిపోనివ్వకండి. డోంట్ లెట్ 3 టఫ్ క్వశ్చన్స్ అంటే 3 టఫ్ క్వశ్చన్స్ ఏకధాటిగా చేయకండి. అలాగే ఎప్పుడూ కూడా మధ్య మధ్యలో ఈజీ క్వశ్చన్స్‌ని సాల్వ్ చేసుకునేందుకు పక్కన ఉంచుకోవాలండి. కాఫీ తాగినట్టుగా రీగెయినింగ్ కాన్ఫిడెన్స్. అసలు నో ఎమోషనల్ రియాక్షన్స్ అని. అనవసరంగా ఎమోషన్స్ గురి కాకండి. అంటే అబ్బా! అద్భుతమైన ఈజీ అది అనుకోవద్దు. బాబోయ్! ఎంత టఫో అది అనుకోవద్దు. నాకు చెమటలు పట్టేస్తున్నాయి అది అనుకోవద్దు. నాకు మంచినీళ్ళు దాహం వద్దు. నాకు నాకు చాలా కళ్ళు బైర్లు గమ్ముతున్నాయి, అక్కర్లేని సీన్ లేదు. కూల్‌గా రాయి. వస్తే వస్తుంది, పోతే పోతుంది అనుకో. డోంట్ హ్యావ్ ఎనీ ఎమోషనల్ రియాక్షన్. ఆ లైఫ్‌లోనే ఎమోషన్స్ వద్దండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సాల్వ్ వన్ ఈజీ రీగెయిన్ కాన్ఫిడెన్స్ అంటే అర్థం ఏంటంటే, మీరు ఇందాక చెప్పినట్టుగా ఈజీ క్వెషన్స్ పక్కన పెట్టుకోమన్నాను. అది ఆశ్చర్యపోవాలి యాక్చువల్‌గా. మీరు ఈజీ క్వెషన్స్ ఏదో పక్కన పెట్టుకోవడం ఏంటండి. ఎగ్జామ్ ఉందా అని చెప్పాను చూడండి. ఈజీ క్వెషన్స్ ఉంటాయండి. ఆల్రెడీ చెప్పాను చూడండి. డైరెక్ట్ క్వెషన్స్ అని. అలాంటివి మధ్య మధ్యలో చేస్తూ ఉండండి. అప్పుడు మీకు ఈ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇక ట్రాప్ డిటెక్షన్ సిస్టమ్. మీకు ఎగ్జామ్ హాల్‌లో మిమ్మల్ని ట్రాప్‌లో పడేసేవి ఏంటి అంటే 4 ఉంటాయండి. తెలిసినట్టుగా అనిపించే క్వెషన్స్ ఎప్పుడు మిమ్మల్ని ట్రాప్‌లో పడేస్తున్నాయండి. నాకు తెలిసింది. ఐ హావ్ సీన్ దిస్. అరే! నాకు తెలుసును. ఏమీ తెలీదండి. ప్రతి దాన్ని తెలియదు అని దాంతో స్టార్ట్ చేయాలి మీరు. చాలామంది తెలీదు ఈ విషయం. ఆన్సర్ గురించి మాట్లాడట్లేదండి. క్వెషన్ గురించి మాట్లాడుతున్నాను. ప్రీ ఆక్యుపైడ్ నోషన్ అంటారు దాన్ని. క్వెషన్‌ని ఏదో పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ అని రాగానే పార్లమెంట్ నాకు తెలుసు. ఏం తెలుసు నీకు? అది ఏం అడిగాడో చూసుకో. అందుకని ఫెమిలియారిటీ ట్రాప్‌లో పడకు. ఫెమిలియారిటీ ట్రాప్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నాకు తెలుసును కాదు. ఏది తెలీదిక్కడ అని స్టార్ట్ చెయి. మరి దానివల్ల కాన్ఫిడెన్స్ పోతుంటే చేసేదేం లేదండి. అండ్ ఎక్స్‌ట్రీమ్ వర్డ్స్ అండి. ఎక్స్‌ట్రీమ్ వర్డ్స్ ఆల్వేస్ అని యాక్చువల్‌గా ఎక్స్‌ట్రీమ్ వర్డ్స్ కూడా ఎక్కడో నేను తీసుకొచ్చిన సందర్భం ఉంటుందండి. ఎక్స్‌ట్రీమ్ వర్డ్స్ అంటే అర్థం ఏంటి? ఆల్వేస్ అని ఇంకొంచెం చూపిస్తాను మీకండి. ఎగ్జామ్ హాల్‌లో క్వెషన్‌లో ఎక్స్‌ట్రీమ్ వర్డ్స్ ఎప్పుడైతే వస్తే అది ట్రాప్ అని గుర్తుంచుకోండి. అలాగే హాఫ్ ట్రూ స్టేట్మెంట్స్ అని. సాధారణంగా ఒక్కోసారి ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అందులో సగం రైట్ అవుతుంది, సగం రాంగ్ అవుతుందండి. అది మనం ఏం చేస్తామంటే ఆ సగం రైట్ చూసి, ఆ సగం రాంగ్‌లో మనది ఉదాహరణకి పూనా ప్యాక్ట్ అంటాడు. ఏదో
పూనా ప్యాక్ట్ అన్నప్పుడు గాంధీ, అంబేద్కర్ ఈ పదాలన్నీ వాడతారు. యెస్, నాకు పూనా ప్యాక్ట్ తెలుసు, డేట్లు తెలుసు, అంబేద్కర్ తెలుసు, గాంధీజీ తెలుసు. యెస్, ఈ హాఫ్ ట్రూ అండి. తెలుసులోనే ట్రాప్‌లో పడిపోయావు నువ్వు. కాదు. అక్కడ ఏదో తిరకాసు, అరకాసు పెడతాడు, గుర్తుంచుకో. అలాగే ఓవర్ కాన్ఫిడెన్స్ బయాస్, ఇది చెప్పాల్సిన అవసరం చాలా మందికి ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ఉంటారండి. నాకొచ్చు, నో కాదు. దిస్ ఎగ్జామినేషన్ ఈజ్ వెరీ వెరీ డేంజరస్ అని. దీని ఎగ్జామినేషన్ చాలా జాగ్రత్తగా చదవాల్సిందే. ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దండి. నాకు తెలుసు, నువ్వు కాదు, నాకేం తెలీదు స్టార్ట్ అయ్యేలాగా ఒళ్ళు దగ్గర పెట్టి చదవక తప్పదండి. ఇంకా 50-50 డేషన్ ఇచ్చినట్టు ఉంటుందండి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి. మీరు ఎప్పుడైనా ఒక ఎగ్జామినేషన్‌లో క్వెషన్ మీకు రాకపోతే ఛాన్స్ తీసుకోవాలనుకుంటే 3 ప్రశ్నలు వేసుకోండి. ఏదో సోక్రటీస్ లైఫ్‌లో చెప్తారండి. ఆయన ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు 3 క్వెషన్స్ వేసుకోమంటారండి ఆయన. ఆ క్వెషన్స్ ఏంటో ఇప్పుడు అవసరం లేదు కదా, ఎథిక్స్ క్లాస్‌లో చెప్తాను మీకు. ఆ మాట మాట్లాడొచ్చా? ఆ మాటకు అర్థం ఉందా? ఆ మాట ఏమైనా హర్ట్ చేయదా? ఇలా అంటాడండి ఆయన. అలా ఏ క్వెషన్ అయినా మీకు తెలీదనుకుందాం, అయినా ఆన్సర్ పట్టాలి అని మీరు అనుకుంటే ఫస్ట్ క్వెషన్ విచ్ ఈజ్ లెస్ ఎక్స్‌ట్రీమ్. ఈ చిన్న వాటిలో ఎక్స్‌ట్రీమిటీ తక్కువ ఉన్నది ఏంటి ఆన్సర్‌లో? 4 ఆన్సర్‌లు ఉంటాయి కదా! 4 ఆన్సర్‌లో లేదా స్టేట్మెంట్స్‌లో లెస్ ఎక్స్‌ట్రీమ్ పట్టుకో. విచ్ ఈజ్ మోర్ లాజికల్. కొంచెం లాజిక్‌కి అందేది పట్టుకో. విచ్ సౌండ్స్ బ్యాలెన్స్‌డ్. కాస్త బ్యాలెన్స్‌డ్‌గా ఉండి, లాజికల్‌గా ఉండి, ఎక్స్‌ట్రీమ్‌గా లేకుండా ఉన్నదాన్ని ఐడెంటిఫై చేసేది ఆన్సర్ పెట్టి రైట్ అవుతుందండి. డోంట్ బీ ఇంటూ అంటే ఇచ్చిన ఆప్షన్స్‌లో లెస్ ఎక్స్‌ట్రీమ్, మోర్ లాజికల్, బ్యాలెన్స్‌డ్ ఉంటే దట్ ఈస్ నథింగ్ బట్ 50-50 డెసిషన్ ఎడ్జ్‌లో రైటే అవుతుందండి అది. సరే, ఓఎంఆర్ డిసిప్లిన్ ప్రత్యేకంగా నేను మీకు మళ్ళీ చెప్తానండి. ఓఎంఆర్ ఎలా ఫిలప్ చేయాలో. సాధారణంగా ఓఎంఆర్ ఫిలప్ చేయడానికి 4, 5 పద్ధతులు ఉంటాయండి. దయచేసి ఏ పద్ధతి వాడాలో నేను మీకు నేర్పుతాను. ఓఎంఆర్ షీట్ ఎలా వాడాలి ఇలాంటి వాటికి సంబంధించి. లాస్ట్ మినిట్ ఇది నేను ఇక్కడ చెప్పట్లేదండి, వేరే చోట చెప్తాను. లాస్ట్ 10 మినిట్స్ రూల్ అండి. డోంట్ చేంజ్ ఆన్సర్స్ ర్యాండమ్‌లీ. లాస్ట్ 10 మినిట్స్‌లో కంగారు ఇది కాదేమో అదేమో, అది కాదేమో ఇదేమో. ఇంట్యూషన్ నమ్మండి, కాన్షియస్ నమ్మండి. అటెంప్ట్ ఓన్లీ హై ప్రాబబిలిటీ వన్స్. ఒక లాస్ట్ 10 మినిట్స్‌లో ఇది వదిలేసాను కానీ ఎక్కడో రైటే అనిపిస్తోందంటే కొట్టేయండి తప్ప. నో ఓవర్ థింకింగ్, ఎక్కువ ఆలోచించకండి. లాస్ట్ 10 మినిట్స్ రివ్యూ ద క్వెషన్ పేపర్, రివ్యూ ద ఓఎంఆర్ షీట్. డోంట్ ట్రై టు చేంజ్ ద ఆన్సర్స్. Maximum don't do. If there is a necessity, if you feel like that, attempt only high probability ones. Yes, ఇది రైట్ అవ్వచ్చు అనుకుంటే తప్ప. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఎమోషనల్ న్యూట్రాలిటీ అండి. నో ఎక్సైట్మెంట్, నో ఫ్రస్ట్రేషన్, నో ప్యానిక్. కామ్ మైండ్ ఈజ్ ఈక్వల్ టు యాక్యురేట్ డెసిషన్స్ అండి. కూల్గా ఉండు, నష్టం ఏం లేదు. ఎగ్జామ్లో ఏమీ అవ్వదు. ఇది ఎగ్జామ్ హాల్లో. ఈ క్లాస్ విన్న మరుక్షణం నుంచి మీరు ఏ మాక్ టెస్ట్ చేసినలాగే చెయ్యండి. మాక్ టెస్ట్లు కనీసం 30-40 చేయాలి. 30-40 మాక్ టెస్టులు సబ్జెక్ట్ వైజ్ కావచ్చండి, గ్రాండ్ మాక్ టెస్టులు కావచ్చు. మన ఈ గురుకులంలో మాక్ టెస్ట్ ప్రత్యేకంగా మీకు పెట్టడం జరిగింది. దాదాపుగా ఒక 300-400 టెస్టులు మన దగ్గర ఉన్నాయి. ఈ గురుకులంలో 400 టెస్టులు వరకు ఉన్నాయంటే మామూలు విషయం కాదు. అదేవిధంగానండి, మాక్ టెస్ట్ రాసిన తర్వాత ఎవాల్యుయేషన్ ఎలా చేసుకోవాలి? ఒక మాక్ టెస్ట్ రాసిన తర్వాత దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. మాక్ టెస్ట్ రాసిన తర్వాత ఎలా ఎవాల్యుయేషన్ చేసుకోవాలి? బేసిక్ డీటెయిల్స్ అండి. మినిమం మీకు తెలియాలి. టెస్ట్ నేమ్ తెలియాలండి, టెస్ట్ నెంబర్ తెలియాలి, డేట్ తెలియాలి, ఎంత టైం పట్టింది తెలియాలి, ఎన్ని అటెంప్ట్ ఇచ్చారో తెలియాలి, ఎన్ని కరెక్ట్ అయ్యి తెలియాలి అని రాసుకోండి మీరండి. ఎవాల్యుయేషన్ షీట్ అండి ఇది. ఒక మాక్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఏం చెయ్యాలో 5 పేజీలు చెప్తాను సరిగ్గా నేను. ఏది ఎగ్జామ్ పేపర్ 5 పేజీలు 50 పేజీలు ఉంటే మనం 5 పేజీల రివ్యూ చేసుకోవాలండి. ఫస్ట్ ఈ డేటా రాసుకోండి. ఎన్ని అటెంప్ట్ ఇచ్చారు, ఎన్ని కరెక్ట్ అయ్యాయి, ఎన్ని రాంగ్ అయ్యాయి, దేర్ఫోర్ స్కోర్ ఎంత, యాక్యురసీ ఎలా ఉంది, కట్ ఆఫ్ ఎంత, ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్. నేను దీన్ని ఉదాహరణగా కూడా చెప్తాను. అటెంప్ట్ స్ట్రాటజీ అనాలిసిస్ అని తయారు చేసుకోవాలి మీరు 2 క్వశ్చన్ పేపర్ అయిపోయిన తర్వాత.
అంటే మాక్ టెస్ట్ అయిపోయిన తర్వాత. ఏమండి ఇవి మాక్ టెస్ట్‌లోనండి. అంతేగాని మెయిన్ ఎగ్జామ్ కాదు. మెయిన్ ఎగ్జామ్ తర్వాత ఏ పోస్ట్ మార్టం చేసినా చేసేదేం లేదండి. ఎవ్రీ మాక్ టెస్ట్ అయిపోయిన తర్వాత యాక్చువల్‌గా మీకు వేరే చోట వస్తుందండి. మిస్టేక్స్ నో బుక్ అని ఒకటి పెట్టుకోమంటాను నేనండి. అసలు లైఫ్‌లోనే మిస్టేక్స్ బుక్ అని ఉండాలండి. అసలు దీని మీద కూడా ఎప్పుడైనా చెప్పాలి మీకండి. నిహార వారసు దీక్ష వహించండి. మిస్టేక్స్ బుక్ అని రాసుకోవాలి. రోజు తప్పులు ఏం చేస్తున్నాము అని. రైట్లు ఎవడని చెప్తాడండి. డైరెక్ట్ క్వశ్చన్స్ ఎన్నున్నాయి? మన పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఎలిమినేటబుల్ 2 ఆప్షన్స్ రిమూవ్డ్ అయితే ఎన్నో క్వశ్చన్స్ ఉన్నాయి. ఇందాక చెప్పిన దానికి ఇది రిలేట్ చేసుకోండి. కోరిలేట్ చేసుకోండి. లో కాన్ఫిడెన్స్ కానీ, గెస్ కానీ, రిస్కీ ఎన్నున్నాయి? పెర్ఫార్మెన్స్ ఏంటి? దీని ప్రకారం ఓవర్ అటెంప్ట్ చేశారా? ఈజీ క్వశ్చన్స్ విడిచిపెట్టేశారా? అంటే తప్పులు చేశారా తెలుసుకోండి. అంటే ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి 100? అందులో డైరెక్ట్ క్వశ్చన్స్ ఎన్ని? ఈజీవి. 2 ఆప్షన్స్ రిమూవ్ చేస్తే పర్లేదు అనిపించే ఎలిమినేటబుల్ ఎన్ని ఉంటే అన్ని అలా. మిస్టేక్ క్లాసిఫికేషన్ అని ఒకటి ఉంటుందండి. ఒక స్టూడెంట్ మిస్టేక్ చేయడానికి 4 కారణాలు ఉంటాయండి. నాలెడ్జ్ గ్యాప్ అంటే ఆ ఇష్యూని మీరు చదవకపోవడం. కాన్సెప్చువల్ ఎర్రర్ అండి. ఒక విషయాన్ని సరైన అవగాహన చేసుకోకుండా ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళడం. అందుకే మనం కాన్సెప్చువల్ ఈ లెర్నింగ్ అని, కాన్సెప్ట్ బేస్డ్ ఫండమెంటల్ క్లాస్ అని చెప్తాం మనం అండి. అప్పుడప్పుడు సిల్లీ మిస్టేక్స్ చేస్తూ ఉంటామండి. ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్ అనకుంటే ప్రెసిడెంట్ అని మనం చదువుతామండి. సిల్లీ మిస్టేక్ అనే కంగారు వల్ల. అప్పుడప్పుడు ఓవర్ అటెంప్ట్ చేస్తామండి. అంటే నెగిటివ్ మార్కింగ్ ఉందని చూసుకోకుండా అన్ని ప్రశ్నలకి అటెంప్ట్ ఇవ్వాలనుకుంటామండి. అసలు ఎగ్జామ్ హాల్లో మీరు గుర్తుంచుకోండి, అన్ని అటెంప్ట్ ఇవ్వక్కర్లేదు. 200 మార్కులకి 100 వస్తే నువ్వు పాస్ అవుతావు, క్వాలిఫై అవుతావు అని అంటే అర్థం 100 మార్కులను కోల్పోయినా పర్వాలేదని అర్థం. గుర్తుంచుకో. హియర్ యూ షుడ్ నాట్ బి రష్ టు అటెంప్ట్ ఆల్ ద క్వశ్చన్స్. నాలెడ్జ్ ఎర్రర్స్, సిల్లీ కాన్సెప్ట్ ఇవన్నీ రాసుకో. ఎన్ని ఉన్నాయి, ఎందుకు ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఏ క్వశ్చన్లో నాలెడ్జ్ గ్యాప్తో మిస్టేక్ చేస్తావు, కారణం ఏంటి, దానికి ఎలాగ ఫాలోఅప్ చేసుకోవాలి. నేను మీకు గుర్తుందో లేదో కానీ ఏ సబ్జెక్ట్లో ఎంత పర్సంటేజ్ మీరున్నారు, ఎన్ని మార్క్స్ రాశారు, ఎన్ని క్వశ్చన్స్ రాశారు, ఎంత చదివారు మీరు అనే దాన్ని బేస్ చేసుకుని మీరు సెల్ఫ్ ఎవాల్యుయేషన్ ఫార్మ్ ఒకటి పెట్టాను. ఆ సెల్ఫ్ ఎవాల్యుయేషన్ ఫార్మ్లో మీరు ఎక్కడైతే వెనకబడి ఉన్నారో ఆ వెనకబడి ఉన్న దాన్ని మళ్ళీ కరెక్ట్ చేసుకొని ఇచ్చాను. ఇక్కడ కూడా అదే చేస్తున్నాం మనం అండి. వీఆర్ కరెక్టింగ్ అవర్ సెల్ఫ్స్ అని. మొత్తం మిస్టేక్స్లో సిల్లీ మిస్టేక్ ఈజ్ ద వెరీ డేంజరస్ వన్ అండి. ఎందుకంటే నాలెడ్జ్ గ్యాప్ అంటే నాలెడ్జ్ పెంచుకుంటే వస్తుందండి. కాన్సెప్ట్ ఎర్రర్ అంటే కాన్సెప్టువల్ క్లారిటీతో వస్తుందండి. సరే ఓవర్ అటెంప్ట్ కూడా రాంగే అండి. బట్ సిల్లీ మిస్టేక్ ఇంకా రాంగ్ యాక్చువల్గా. ఓవర్ అటెంప్ట్లో ఒకటి ఒకటి కాదు ఇంకోటి పాస్ అవ్వచ్చండి. సిల్లీ మిస్టేక్ అంటేనే పోయింది. సిల్లీ మిస్టేక్ ఎందుకు వస్తుందని నేను చాలాసార్లు చూశానండి. 5 కారణాలండి. ఒకటి మిస్‌రెడ్ క్వశ్చన్ తప్పుగా చదవడం. ఇగ్నోర్డ్ ద కీవర్డ్స్ నాట్, ఓన్లీ, ఇన్‌కరెక్ట్, కరెక్ట్, ఆల్వేస్, ట్రూ, ఫాల్స్, నన్ అదర్ దాన్, నన్ ఆఫ్ ద నన్, నాట్ ఆఫ్ ద నాట్, ఓన్లీ ఆఫ్ ద మెనీ, మెనీ ఆఫ్ ద ఓన్లీ, మెనీ ఆఫ్ ద మెనీ, సమ్ ఆఫ్ ద సమ్, ఓన్లీ ఆఫ్ ద సమ్, ఎన్నో 9. అలాగే యాక్సిడెంటల్‌గా రాంగ్ ఆప్షన్ పెట్టడం. అప్పుడప్పుడు మనండి క్వశ్చన్ చదువుతున్నప్పుడేమో ఏ అనుకుంటాం, ఓఎంఆర్‌లో బి పెడతామండి. అప్పుడు ఓఎంఆర్‌లో బి పెడితే ఓఎంఆర్ అని బాధపడాల్సి వస్తుందండి. ఇట్స్ బికాస్ ఆఫ్ రాంగ్ ఆప్షన్ యాక్సిడెంటల్లీ. ఏ అనుకుని బి పెట్టడం. అలాగే అప్పుడప్పుడు అంటే ఇంకా దారుణం చెప్పండి. కరెక్ట్ ఆన్సర్ పెట్టి ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనం ఏమంటామంటే అరెరెరెరె నేను యాక్చువల్‌గా ముందు కరెక్టే పెట్టాను రా, లాస్ట్ మినిట్‌లో దాన్ని మార్చాను రా బాబు అని. ఒకసారి లాస్ట్ మినిట్‌లో మార్చింది రైట్ అవ్వచ్చండి. రాంగ్ రైట్ అవ్వచ్చు, రైట్ రాంగ్ అవ్వచ్చని ఎవడు చెప్పలేడు. గుర్తుంచుకోండి. యుద్ధాన్ని బాగా చేయి. దీని పాంచజన్యాన్ని ఎందుకు పేరు ఉండాలండి? పాంచజన్యం పూరించు, కర్తవ్య దీక్షలో ఉండు, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన.
అనుకున్నది చెయ్యి, నీ నీ కృషి ఫలిత నీ 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 కృషి అంటే నీ ఫాల్ట్ లేకుండా చూసుకో, నిజాయితీగా చదువు, అంతే, అంతవరకు, అంతమించి కాదని. కరెక్ట్ ఆన్సర్ రైటే కాదని, రైట్ ఆన్సర్ కరెక్ట్ 2 ఉంటాయి. రైట్ ఆన్సర్ రాంగ్ చేస్తాం, రాంగ్ ఆన్సర్ రైట్ చేస్తాం అండి, కర్మది. అలాగే టైం ప్రెషర్ ఒకసారి టైం అయిపోతుంది, టైం అయిపోతుంది, టైం అయిపోతుంది చెప్పాను. అందుని ఫస్ట్ క్వశ్చన్ నుంచి టైం లిమిట్ పెట్టుకో. అప్పుడు ఇది మాక్ టెస్ట్‌లో చేసిన మిస్టేక్‌ని నెక్స్ట్ కరెక్ట్ చేసుకో. ఎలిమినేషన్ ఎఫిషియన్సీ అని ఒక పదం ఉంటుందండి. ఎలిమినేషన్ ఎఫిషియన్సీ అంటే అర్థం ఏంటంటేనండి, ఎలిమినేషన్ ఎఫిషియన్సీ అంటే అప్పుడప్పుడు అంటే యాక్చువల్‌గా ఎలిమినేషనే గొప్ప సిద్ధాంతం అండి. ఆబ్జెక్ట్ ఎగ్జామినేషన్‌లో రైట్ ఆన్సర్ తెలియక్కర్లేదు, రాంగ్ ఆన్సర్ తెలిస్తే చాలు. నేను వీటన్నిటికి కూడా ఎగ్జాంపుల్స్ చెప్పే ప్రయత్నం చేస్తానండి. నేను చెప్తాను కదండీ, సబ్జెక్ట్ వైజ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మీరందరూ కూడా ఈ ట్రాప్స్ నేర్చుకోరు, ఈ టెక్నిక్స్ నేర్చుకోరండి, సబ్జెక్ట్‌లో పడిపోతారు. ఇక నీకు సబ్జెక్ట్ కావాలని చెప్పడం లేదు. ప్యూర్ టాక్టిక్ పట్టుకో. ఇందాక చెప్పాను ఆల్రెడీ అండి ఇది. ఎలిమినేషన్ ఎఫిషియన్సీ అంటే మాక్ టెస్ట్‌లో అయిపోయిన తర్వాత 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేసావు, అటెంప్ట్ ఇచ్చావు. 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేసి స్కిప్ చేసావు. 0 అయిన అటెంప్ట్ చేసావు. ఏం చేయకూడదు, ఏం చేయాలి? 2 ఎలిమినేషన్స్ అయిన తర్వాత అటెంప్ట్ ఇవ్వాలి. 2 ఎలిమినేషన్ చేసినది స్కిప్ చేయకూడదు. ఎలిమినేషన్ చేయలేకపోతే అటెంప్ట్ ఇవ్వకూడదు. అంత అర్థం ఏంటంటే, అంటే ఏబిసిడిలో 2 కనుక రాంగ్ అని నువ్వు గన్ షాట్‌గా చెప్తే అది అటెంప్ట్ ఇవ్వచ్చండి. ఎగ్జామ్‌లు ఎలా ఉంటాయండి, అప్పటికే తెలిసిన క్వశ్చన్స్, ఇవైతే రాంగ్ సార్ అనిపించే ఆప్షన్స్ 2 ఉన్న క్వశ్చన్స్, ఇది రాంగ్ కానీ మిగతా మూడిట్లో ఏది రైట్ అర్థం కావట్లేదనే క్వశ్చన్స్, అసలు మూడిట్లో ఏది రైటో ఏది రాంగో అర్థం కావట్లేదు సార్ అనేది, ఆ దాని ప్రకారం మీరు మాక్ టెస్ట్లో ఎన్ని అలాంటివి చేశారో, ఎన్ని ఇలాంటివి చేశారో, ఎన్ని అలాంటివి చేశారో కౌంట్ రాయండి. ఆర్ యూ ట్రస్టింగ్ ఎలిమినేషన్ ఆఫ్ ఎలిమినేషన్ అనే ఒక టెక్నిక్ నువ్వు నమ్ముతున్నావా లేదా? నమ్మకపోతే ఏం చేస్తావు, అన్నింటినీ అటెంప్ట్ చేస్తావు. నమ్మితే ఏం చేస్తావు, ఓన్లీ అటెంప్ట్ ఇవ్వాల్సింది ఇస్తావు. కాబట్టి నమ్ము. టైం మేనేజ్మెంట్ కూడానండి, ఫ్రాంక్గా చెప్పాలంటే ఇది ఎవరు చేయలేమండి. టైం మేనేజ్మెంట్ పెట్టుకోకండి, ఫాస్ట్గా చేయాలని పెట్టుకోండి అంతే, విత్ ఎఫిషియన్సీ అండి. మొదటి 40 నిమిషాలు 40 క్వశ్చన్స్ అయిపోవాలండి, తర్వాత 50 నిమిషాలు 70 క్వశ్చన్స్ అయిపోవాలండి. ఇదేమంత ఈజీ కాదు, కానీ దాన్ని అలా చూడకండి. టైం మేనేజ్మెంట్ అనేది వేస్ట్ ఆఫ్ ద టైం లేకుండా చూసుకోండి. క్వశ్చన్ ఓవర్ థింకింగ్ చేయకండి. కాగ్నిటివ్ ఎర్రర్స్ అని ఉంటాయండి, సైకలాజికల్ ట్రాక్స్ కొన్ని ఉంటాయి మనకి. ఎగ్జామినేషన్లో ఫస్ట్ స్టార్టింగే టఫ్ క్వశ్చన్ వస్తుంది, వాళ్ళప్పో ఏడవడం మొదలు పెడతామండి. ఎగ్జామినేషన్ 1 మంత్ ఉందనగానో 1 డే ఉందనగానో కూల్గా ఉన్నవాళ్ళు గొప్పవాళ్ళండి. వాళ్ళ ఎగ్జామ్ నాకు తెలియదు పాస్ అవుతారో ఫెయిల్ అవుతారో, జీవితంలో మాత్రం బాగుపడతారండి. ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ ప్యానిక్ అటాక్స్ బిఫోర్ ద ఎగ్జామినేషన్ ఆర్ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్, ఏంటి ఎగ్జామినేషన్లో క్వశ్చన్ చూస్తే భయపడిపోతే నువ్వు రేపొద్దున ఐపీఎస్ ఆఫీసర్ అయితే పిస్టల్ చూసి భయపడిపోతావా? ఐఏఎస్ ఆఫీసర్ అయితే కనుక జిల్లాను చూసి భయపడిపోతావా? ఏం చెప్పు మరి. భయపడితే మాత్రం రైట్ ఆన్సర్ వచ్చేస్తుందా? రాదు కదా. ఐ షుడ్ బి అన్నెసర్లీ ప్యానిక్ అటాక్స్ వద్దు, ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దండి. లాస్ట్ 30 మినిట్స్ చాలామంది అలసిపోతారు, ఇంకా వాళ్ళకి విసుగొచ్చేస్తుందండి. కన్ఫ్యూషన్లో కొట్టేసాడు రాబోయ్ అన్నట్టుగా లాస్ట్లో 30 మినిట్స్ ఏం చేయాలో అర్థం కాదండి. కింద మీద పడిపోతాడు, ఏదేదో చేస్తాడు, నానా కంగాళి వద్దు. ఇవాళ నుంచి వద్దండి ఓవర్ థింకింగ్, ఇవాళ నుంచి ఎక్స్ట్రీమిటీస్ వద్దండి, ఇవాళ నుంచే మార్చుకోండి. ఎగ్జామినేషన్ అంటే లైఫ్కి ఏమి డిఫరెన్స్ కాదు. ఎగ్జామ్ హాల్లో నువ్వు ఎలా ఉంటావు అనేది నీ జీవితంలో ఎలా ఉన్నావు చెప్పేస్తుంది. కంగారు 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 దేనికి రాబోయే కంగారు, ఓవర్ చేయకండి. ఇవన్నీ సమతౌల్యంగా ఉంచుకోండి, బ్యాలెన్స్డ్గా ఉంచుకోండి. అలాగే ఒకసారి అండి సెకండ్ గెస్సింగ్ చేస్తూ ఉంటాను. సెకండ్ గెస్సింగ్ అంటే అర్థం ఏంటంటే, ఫస్ట్ ఒకటి గెస్ చేస్తావు, అది కాదని మళ్ళీ ఒకటి గెస్ చేస్తావు, అది కాదని ఇంకోటి గెస్ చేస్తావు, ఇది కాదని ఇంకోటి కాదు అండి. గెస్ చేస్తే ఒకటి చేయండి, తప్పో రైటో చేసుకోండి. అలా ఎమోషనల్ రియాక్షన్ ఏమంటే ఎగ్జామినేషన్ 1 మంత్ ఉందనగా ఈ క్లాస్ ఇస్తున్నాను మీకండి, కానీ 1 మంత్ కాదండి, 1 డే 2 డేస్ 3 డేస్ ఉందనగా కూడా క్లాస్ చెప్తాను మీకండి. అప్పుడు చెప్పే క్లాసులు వేరే ఉంటాయి, ఇలాంటివి అనమాట అండి. డోంట్ థింక్ టూ మచ్ ఇన్ ద ఎగ్జామ్ హాల్ అలాగా.
క్వశ్చన్ టైప్స్ అండి 4 రకాలు ఉంటాయండి. ఎప్పుడు కూడా ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ ఉంటాయండి. యూపీఎస్సీలో ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ అంటే ఫ్యాక్చువల్ అని కాదనండి, ఈజీ అని. డైరెక్ట్ క్వశ్చన్స్ అని, విచ్ ఈజ్ ఆల్రెడీ దేర్ ఇన్ ద సబ్జెక్ట్ బుక్ అని, విచ్ ఈజ్ దేర్ ఇన్ ద మెటీరియల్ అని, విచ్ ఈజ్ వెరీ ఈజీ అని. ఈజీ ఇన్ ద సెన్స్ దట్ ఇఫ్ యూ ప్రిపేర్ వెల్ ఇట్ ఈజ్ ఈజీ అని. కాన్సెప్చువల్ కరెంట్ అఫైర్స్ స్టేట్మెంట్ బేస్డ్. ఒక ఫ్యాక్చువల్ బేస్ తక్కువ ఉంటాయి తప్పింది, కానీ కాన్సెప్చువల్ కరెంట్ అఫైర్స్ స్టేట్మెంట్ బేస్డ్ ఎక్కువ ఉంటాయి. ఎక్కడ వీకెస్ట్ ఏరియాలో ఉన్నావు చెక్ చేసుకో, 4గిట్లో దాన్ని షైన్ చేసుకో. స్కోర్ ఇంప్రూవ్మెంట్ లాజిక్ అని ఒకటి ఉందండి. మాక్ టెస్ట్ అయిపోయిన తర్వాత క్వశ్చన్స్ యూ షుడ్ హ్యావ్ అటెంప్టెడ్ బట్ డిడ్. అరే బాబా, క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలనుకున్నాను కానీ చేయలేదు, రాయండి 3/30. అవి మిస్ అవ్వడం వల్ల, అవి రైట్ అయ్యి ఉండేవి, మిస్ అవ్వడం వల్ల పోయిన మార్కులు రాసుకోండి. స్కోర్ ఇంప్రూవ్మెంట్ లాజిక్. ఇకపై మిస్టేక్ చేయొద్దు. ఆ భారీ మూల్యం నీకు అర్థమైపోతుంది. అరే బాబు, ఎగ్జామినేషన్లో నేను 8 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలిగి వదిలేసానా, 8 × 2 16 మార్కులు పోయినాయా, అరే బాబోయ్. దెన్ యు ఆర్ బిల్డింగ్ యువర్ క్లారిటీ లెవెల్. అని క్వశ్చన్స్ యూ షుడ్ హ్యావ్ స్కిప్డ్ బట్ అటెంప్టెడ్. ఇది రివర్స్. అది వదిలేయాల్సిందేమో పట్టుకుంటావు, పట్టుకోవాల్సింది వదిలేస్తావు. లైఫ్ కూడా అంతేనండి. వదిలేయాల్సింది పట్టుకుంటామండి, పట్టుకోవాల్సింది వదిలేస్తామండి. చదువుకునేటప్పుడు సెల్ ఫోన్ వదిలేయాలండి. నేహార వారభ్యాస దీక్ష వహించండి, కానీ సెల్ ఫోన్ పట్టుకుంటామండి. సెల్ ఫోన్ ఉన్నప్పుడు పుస్తకం వదిలేయాలి, కానీ పట్టుకుంటామండి. వద్దు, ఇది ఉంటే అది వద్దు, అది ఉంటే ఇది వద్దు. కాలేజీకి వెళ్ళి చదువుకోవాలి, అది చదువుకోవడం తప్ప అన్నీ చేస్తామండి. కాలేజీ అయిపోయిన తర్వాత ఏడుస్తామండి. ఇప్పుడు ఉపయోగం లేదు. ఏ పని ఎప్పుడు చేయాలో తెలుసుకో. అది కూడా సేమ్. అప్పుడు చూడండి, నెట్ లాస్ డ్యూ టు పూర్ డెసిషన్స్. ఇవి 2 పూర్ డెసిషన్స్. అప్పుడు నువ్వు ఎన్ని మార్కులు కోల్పోయావో నీకు అర్థమవుతుంది. అటెంప్ట్ ఇవ్వాల్సింది ఇవ్వకపోవడం వల్ల పాజిటివ్ మార్కులు పోయినాయి, అటెంప్ట్ ఇవ్వకూడదు చోటు ఇచ్చేసేయడం వల్ల నెగిటివ్ మార్కులు పోయినాయి. టోటల్ కలిపితే 2 కలిపితే నువ్వు ఎన్ని మార్కులు కోల్పోయి తెలిస్తే బుర్ర బద్దలైపోతుంది. నెక్స్ట్ టైం ఆ మిస్టేక్ రిపీట్ చేయమని. రివిజన్ లింకింగ్ అంటే అర్థం ఏంటంటే, ఒక మాక్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఏ టాపిక్లోని కమాండ్ లేదో అర్థమయ్యి ఆ టాపిక్ని మళ్ళీ చదవాలి అని డిసైడ్ అవ్వడాన్ని రివిజన్ లింకింగ్ అంటారు. మాక్ టెస్ట్ అయిపోయిన తర్వాత రివిజన్ టాపిక్స్ అని రాసుకోండి. అమ్మాయి బాబు, నేను బయోటెక్నాలజీ చదవలేదురా బాబు, బాబు నేను ప్రెసిడెన్షియల్ వాటి గురించి చదవలేదు, బాబు నేను ఎకనామిక్స్లో ఫారిన్ ఎక్స్చేంజ్ వాటి గురించి చదవలేదు, బాబు జాగ్రఫీలో నేను ఇండియన్ రివర్ సిస్టమ్ చదవలేదు. ఏం చదవలేదో రాసుకోండి. పర్సనల్ రూల్స్ ఫర్ నెక్స్ట్ మార్క్. ఒక 3 రూల్స్ రాసుకోండి. ఈ మిస్టేక్స్ నేను చేశాను, మళ్ళీ చేయకూడదు. ఈ మిస్టేక్స్ నేను చేశాను, మళ్ళీ చేయకూడదు. ఈ మిస్టేక్స్ నేను చేశాను, మళ్ళీ చేయకూడదు. కొత్తగా ఏం చేయాలి, కొత్త మిస్టేక్స్ కాదు. ఫైనల్ పెర్ఫార్మెన్స్ రేటింగ్ అంటే అర్థం ఏంటంటే, నువ్వు ఎక్కడెక్కడ స్ట్రాటజీ మిస్టేక్ వల్ల ఎన్ని పోయాయి వచ్చాయి, ఎలా అయినా సరే, యాక్యురసీ వల్ల ఎన్ని వచ్చాయి, డెసిషన్ మేకింగ్ వల్ల ఎన్ని వచ్చాయి, ఎమోషన్ కంట్రోల్ వల్ల ఎన్ని వచ్చాయి, ఎన్ని వచ్చాయో రాసుకో. అప్పుడు అవి దాటిని నువ్వు ఫాలోఅప్ చేయగలుగుతావు. అలాగే లాస్ట్ అండి, మార్క్స్ ఆర్ నాట్ లాస్ట్ బట్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. దే ఆర్ లాస్ట్ డ్యూ టు ప్యూర్ ఎలిమినేషన్, ఓవర్ అటెంప్టింగ్, సిల్లీ మిస్టేక్స్ అండ్ బ్యాడ్ టైం యూసేజ్. అని బ్యాడ్ టైం యూసేజ్ అంటే కర్మకాండము, దురదృష్టం అవి కాదు. అనవసరంగా నువ్వు తక్కువ ఆలోచించాల్సింది ఎక్కువ ఆలోచన తక్కువ ఇవ్వడం అని. సో ఇవన్నీ ఒక మాక్ టెస్ట్ అయిపోయిన తర్వాత మీరు ఒక మాక్ టెస్ట్ ఎవాల్యుయేషన్ షీట్ అని రాసుకుని ఇది మీకు పంపిస్తాను, మీరు తీసుకోండి, మీరు చేసుకోండి. అలాగే ఇవాళ క్లాస్లో నేను మీకు గమనించి ఉంటారండి, ఎగ్జామ్ హాల్లో ఏం చేయాలో చెప్పానండి. రేపటి క్లాస్లో నేను 1 month బిఫోర్ ఏం చేయాలి, 1 week బిఫోర్ ఏం చేయాలి అని చెప్పబోతానండి. 1 month బిఫోర్ అంటే ఎగ్జామినేషన్ 1 month ఉందనగా, 30 రోజులు ఉందనగా బ్రెయిన్ ట్రైనింగ్ సిస్టమ్స్ కావచ్చండి, ఎంసీక్యూ సాల్వింగ్ ఆర్కిటెక్చర్స్ని మీరు తయారు చేసుకోవడం కావచ్చండి, స్లో బ్రెయిన్, ఫాస్ట్ బ్రెయిన్ లాంటి వాటి అర్థం చేసుకోవడం కావచ్చండి, ఎలిమినేషన్ మాస్టరీ కావచ్చండి, మిస్టేక్ నోట్బుక్ రాయడం కావచ్చండి, మార్క్స్లో ఎలా ఇంకా ఎక్కువ మార్కులు సంపాదించుకోవాలనే సైంటిఫిక్ రేషియో కావచ్చండి,
కాగ్నిటివ్ కండిషనింగ్‌కి ముందు ఆ మెదడు ఏదైతే ఉందో దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? 80/20 ఫోకస్ రూల్ ఏంటి? అలాగే లాస్ట్ 1 వీక్‌లో కూడా రివిజన్, రీకాల్ ఎలా చేయాలి? ఎగ్జామ్ బ్రెయిన్ ఎలా మనం సిమ్యులేట్ చేసుకోవాలి? లాక్ యువర్ అటెంప్ట్ స్ట్రాటజీ అటెంప్ట్‌ని ఎలా ఇవ్వాలి? కొంతమంది లాస్ట్ మినిట్ అటెంప్ట్‌ని డ్రాప్ అవుతారండి. అటెంప్ట్ డ్రాప్ అవ్వడం తప్పు కాదండి. నేనెప్పుడు దాన్ని తప్పుగా చూడను. కానీ ఎందుకు డ్రాప్ అవుతాం తెలుసుకోకుండా మాత్రం డ్రాప్ అవ్వకూడదండి. సైకలాజికల్ స్టెబిలైజేషన్ ఉండాలి. టైమ్ యాంకర్స్, వాట్ టు స్ట్రిక్ట్‌లీ అవాయిడ్ అంటే ఇవన్నీ తెలుసుకోవాలి. ఇంకా అనేకం చెప్పే ప్రయత్నం చేస్తానండి. రేపటి క్లాస్‌లో ఆ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థాంక్ యూ సో మచ్ అండి.